హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్, ఆయన ఏమైంది? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? చనిపోయారా? చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఇంతకుముందే చనిపోయాడని వార్త వచ్చింది. సో ఏంటి ఆయన అనారోగ్య సమస్య ఏంటి అనేది చూడాలి. సో వార్త వినగానే లోకేష్ అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ వచ్చాడని చెప్తున్నారు. ఆయన హాస్పిటల్లో చేరి 1 వీక్ అయింది, ఏఐజీ హాస్పిటల్లో. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఢిల్లీలో కాన్క్లేవ్ మీటింగ్లో ఉన్నాడు. అది అవగానే ఆయన మహారాష్ట్రకి వెళ్ళే ప్రోగ్రాం ఉంది. అయితే మహారాష్ట్ర ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ఆయన హుటాహుటిన హైదరాబాదు, ఢిల్లీ నుంచి నేరుగా ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకుంటున్నాడు ఈ వార్త వినగానే అనేది చెబుతున్నారు. సో అసలు నారా రామ్మూర్తి నాయుడు పరిస్థితి ఏంటి, ఆయనకు చంద్రబాబుకున్న అనుబంధం కానీ బంధం కానీ ఎలాంటిది, ఆయన పొలిటికల్ బయోగ్రఫీ ఏంటి, ఆయన పిల్లల పరిస్థితి ఏంటి, ఈ విషయాల్ని మనం చూద్దాము. సో మనకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు 1950లో పుట్టాడు. ఈయన నారా రామ్మూర్తి నాయుడు సొంత తమ్ముడు. ఆయనకి 52లో ఈయన పుట్టాడు. వీళ్ళది చంద్రగిరి దగ్గర ఒక చిన్న పల్లెటూరు నారావారిపల్లి. సో ఈ నారావారిపల్లిలో ఖర్జూరు నాయుడు, అమ్మన్నమ్మ అనే ఇద్దరు దంపతులకి వీళ్ళు పుట్టారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ రామ్మూర్తి నాయుడు, దాని తర్వాత ఇద్దరు చెల్లెలు, మొత్తం 4 వాళ్ళు. సో 2 అన్నదమ్ములు, 2 అప్పచెల్లెళ్ళు. సో వీళ్ళు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు చురుగ్గా ఉండేవాడు. వాళ్ళ నారావారిపల్లిలో స్కూలు ఎలిమెంటరీ వరకే ఉంటే, తర్వాత శేషాపురం అని కొంత దూరంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అక్కడ చదువుకున్నారు. ఆయన 2.5 ఎకరా నేల ఉండేది వీళ్ళకి. దాంట్లోనే వాళ్ళు అమ్మన్నమ్మ, ఖర్జూర్ నాయర్ కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని చదివించుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా చురుగ్గా ఉండేవారు. అన్నతో బాగా అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి. శేషాపురం వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత అక్కడ నుంచి చంద్రగిరి జడ్పీ హై స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు. దాని తర్వాత తిరుపతి ఎస్వి హై స్కూలు, దాని తర్వాత కాలేజీ, యూనివర్సిటీ. ఈయన యూనివర్సిటీ వరకు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్లో ఆయన డాక్టరేట్ తీసుకున్నారు. సో ఈయనకి ఏంటంటే అప్పుడు చిన్నప్పుడే 24 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే గ్రామంలో ఉన్న యూత్నంతా సమీకరించి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేయడం, ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన వెన్నంటే ఉండేవాడు. రామ్మూర్తి నాయుడు కూడా తన అన్నమాట జవదాటకుండా అన్న ఆజ్ఞల మేరకే పనిచేస్తూ ఉండేవాడు. అలాగా ఈ అన్నదమ్ములు కలిసే పనిచేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. అయితే చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉన్నాయి గ్రామంలో. ఆయన యూత్ లీడర్గా ఉండేవాడు. దాని తర్వాత ఆయన యూనివర్సిటీకి వచ్చినాక కూడా యూనివర్సిటీ స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు. అప్పుడే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పడేది కాదు. అక్కడ అంటే ఏంటంటే కమ్మ రెడ్డి ఈ ఘర్షణ ఉండేది. ఎందుకంటే కడప నుంచి ఎక్కువ రెడ్లు తిరుపతి యూనివర్సిటీలో ఉండేవాళ్ళు. చిత్తూరు జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే కమ్మ సెక్షన్ కూడా అక్కడ బలంగా ఉండేది. అందుకని కమ్మ రెడ్డి మధ్య అప్పుడే ఘర్షణలు జరిగేవి. కమ్మ వాళ్ళు ఎక్కువగా అప్పుడు తెలుగుదేశం లేదు కాబట్టి కొంతమంది కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, కొంతమంది కమ్యూనిస్టు పార్టీలలో అంటే సిపిఐ సిపిఎం పార్టీలు 64లో చీలిపోయినాయి. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నింది, అది 64లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అనే సిపిఐ సిపిఎం అని చీలిపోయింది. సిపిఐకి ఏమో ఏఎస్ఎఫ్ అనే స్టూడెంట్ వింగ్ ఉండేది, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. సిపిఎంకేమో ఎస్ఎఫ్ఐ అని ఉండేది, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని. ఈ రెండిట్లో కమ్మ సెక్షన్ ఉండేది. రెడ్డి సెక్షన్ కాంగ్రెస్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇలాగా ఉన్నప్పుడు 75లో ఎమర్జెన్సీ తర్వాత సంజయ్ గాంధీకి ఈయన అభిమానిగా మారాడు. యూత్ కాంగ్రెస్ పులిచెర్ల వింగ్లో ప్రెసిడెంట్ అయ్యాడు చంద్రబాబు. యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో 78లో అసెంబ్లీకి యూత్కి కొంత కేటాయించింది ప్రభుత్వం. ఆ కోటాలో చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యేగా సీట్ వచ్చింది. చంద్రగిరి తన ఊరున్నది చంద్రగిరి కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో ఈయన 78లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 80 నుంచి 83 వరకు టీఎన్జయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా అయ్యాడు. అప్పటికే చంద్రబాబు వ్యూహాలు, తను కాంగ్రెస్లో ఎలా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి,
ఈ ప్లానింగ్ అవన్నీ బాగానే చేసుకున్నాడు. తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడడం, ఎన్టీ రామారావుని ప్లాన్డ్గా ఆయన దగ్గరగా చేరడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు కూతుర్ని ఈయన పెళ్లి చేసుకోవడం. సో దాని తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో ఫస్ట్లేమో తమ ప్రత్యర్థుల్ని తమ పార్టీలో చేర్చుకోకూడదని ఒక రూలు ఎన్టీ రామారావు పెట్టాడు. దాన్ని మళ్ళీ మార్చుకున్నారు. ఆ మార్చుకోవడం వల్ల చంద్రబాబుకి ఛాన్స్ వచ్చింది. ఇక అక్కడి నుంచి మనకి చరిత్ర తెలుసు. అంటే చంద్రబాబు నెంబర్ 2గా ఎన్టీ రామారావు దీంట్లో ఎదగడం, ఇతర తోడల్లుడైన వెంకటేశ్వరరావుని డామినేట్ చేయగలగడం, చివరికి 95లో అంతకుముందు ఆగస్టు సంక్షోభంలో కూడా చంద్రబాబు ఎన్టీ రామారావుకు అండగా నిలబడడం, దాని తర్వాత తనే ఎన్టీ రామారావుకి యాంటీ అయిపోవడం. ఎందుకంటే లక్ష్మీపార్వతి ప్రవేశించి ఆమె ఒక పవర్ సెంటర్గా ఎదుగుతుంటే పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి చంద్రబాబు ముందు నుంచి ఏంటంటే పార్టీ మీద పట్టు ఎక్కువ, పార్టీ నిర్మాణం కానీ ఆర్గనైజేషనల్ టాలెంట్ కానీ చంద్రబాబుకి ఎక్కువ. అందుకని ఎన్టీ రామారావు ప్రభుత్వంలో హెడ్గా ఉన్నప్పటికీ మొత్తం పార్టీ అంతా కూడా తన కంట్రోల్లో చంద్రబాబు పెట్టుకోగలిగాడు. పార్టీ నిర్మాణాన్ని ఇదంతా కూడా రామారావు పెద్దగా ఆయనకి అటువంటి అనుభవం లేదు. ఆయనకి కరిష్మా ఉంది ప్రజల్లో, ఆయన ఎమోషనల్గా ప్రజల తరపున అనేక రాడికల్ నిర్ణయాలు తీసుకునేవాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు పట్టుంది, అలాగే చంద్రబాబు ఎదిగాడు. ఈ క్రమంలో రామ్మూర్తి నాయుడు కూడా రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత 94 నుంచి 99 వరకు చంద్రగిరి నుంచి రామ్మూర్తి నాయుడు పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, రామ్మూర్తి నాయుడు 2003 ప్రాంతంలో కాంగ్రెస్లో చేరి సోనియా గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్లో చేరాడు. అప్పుడు చంద్రబాబు కొంత ఇబ్బంది అయింది. ఒక పక్క రామ్మూర్తి నాయుడు సొంత తమ్ముడే వెళ్ళి కాంగ్రెస్లో చేరడం, మరోవైపు తన కో బ్రదర్ అయిన ఆయన ఎవరు మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీని వదిలిపోవడం, ఇదన్నీ కొంత చంద్రబాబు తలనొప్పులుగా మారాయి. అప్పుడు కొంత తర్వాత కాలంలో కొన్ని విభేదాలు కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చాయని చెబుతారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటారు రామ్మూర్తి నాయుడికి మధ్య చెల్లించింది ఆయన గొలుసుతో కట్టేయించాడు చంద్రబాబు నాయుడు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఆ మధ్య కూడా ఆరోపించాడు, సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో ఆరోపించాడు. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ సర్దుకున్నాయి. దాని తర్వాత తన రామ్మూర్తి నాయుడికి ఏమి చేయలేకపోయామని చంద్రబాబు వాళ్ళ కొడుకు నారా రోహిత్కి సినిమాలు తీయడానికి అనేక మంది ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. ప్రొడ్యూసర్లకి చంద్రబాబు కొంతమందికి హెల్ప్ చేస్తే దానికి బదులుగా చంద్రబాబు ఏమంటే నాకు మీరు బదులుగా ఏం చేయొద్దండి, నారా రోహిత్తో సినిమాలు చేయండి అని కొంతమందికి చెప్పాడని, అందుకని నారా రోహిత్కి వరుసగా బిగినింగ్లో ఎన్ని ఫ్లాపులైన సినిమాలు వరుసగా వచ్చాయనే వాదన కూడా వచ్చింది. ఏదేమైనా రామ్మూర్తి నాయుడు అప్పటి నుంచి కూడా ఇన్యాక్టివ్గా ఉన్నాడు. ఆయనకి మానసిక ఆరోగ్యం ఇటు శారీరక ఆరోగ్యం అంతగా బాగా లేవు. అయితే రామ్మూర్తి నాయుడికి 2 పిల్లలు, నారా రోహిత్ పెద్దవాడైతే గిరీష్ అని ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. అతను పెద్ద యాక్టివ్గా లేరు, అతను ఏదో వ్యాపారాలు అవి చూసుకుంటున్నాడని చెప్తున్నారు.